పవన్ కళ్యాణ్ ఊరికి ఒట్టి మాటలు అది వచ్చేది లేదు చచ్చేది లేదు. వాలంటీర్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అమ్మాయి. ఏదో ఒకటి చెప్పకుంటే ఎట్లా అండి? నేను దొంగని అంటానా? కాను కదా, అది మామూలే. అంటే పవన్ కళ్యాణ్ కూడా అది వాడు చీటోని గెలుచుకుంటే మా గొప్పే అంతే. అంతే. ఊరికే ఫ్యాన్స్ అయితే ఫాలోయింగ్ వస్తుంది దానికి. ఏం లేదు, ఊరికే పిల్లోళ్ళు వచ్చారులే చూడటానికి, అంత తప్ప ఏం లేదు. పాగాలు తీసుకుండేవాడు ఇట్లా గుద్దేవాడు వస్తాడా ఎప్పుడన్నా? జుట్టు అంత ఇదిలిచ్చి మనం పులి వచ్చినట్టు వచ్చితే అది అవుతుంది ఆ పని. 2024 ఒక్కొక్కరి బట్టలు పీకి కొడతాడు. ఏంది కొట్టేది? ఒట్టి మాటలే, ఎన్ని కొట్టేది లేదు. అంటారు కదా అక్కడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళు అంటారులే, అనే వాళ్ళకేం కానీ ఏం ఛాన్స్? ఆయన సీట్ ఆయన గెలుచుకుంటే చాలు. రెండు పొత్తులు పెట్టుకొని 3 పొత్తులు పెట్టుకున్న వయసు మరో 2 సీట్లు ఎక్కువే వస్తాయిలే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అట్లా చెప్తే అట్లా చేసే వ్యక్తే తప్ప ఆయన సొంత నిర్ణయం తీసుకునే వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు ఆయన సొంత నిర్ణయం తీసుకున్నట్టయితే మన శాసనసభ్యులను అన్ని నియోజకవర్గాల్లో నిలబెట్టుకునే విధానం కావాలి. అది లేదు. నాకు 20 సీట్లు 30 సీట్లు ఇవ్వండి నేను అని అడుగుతున్నాడు. ఆ 20-30 సీట్లు ఒకవేళ కొన్ని గెలిచినా కూడా తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వడానికి తప్పక ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కాదు. అలాంటప్పుడు ఆయన్ను మనము ముఖ్యమంత్రి అవుతాడు ఆయన పార్టీ అనేది లెక్కలు వేసుకోవడం మనకు అనవసరం అనిపించింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే దానికి అది ఎవరైతే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు అయితే చెప్తున్నాడు కానీ ఈయనకు అంత సత్తా లేదు. అదేవిధంగా ఈయనకు అంత సత్తా ఉండి 2 సార్లు పోటీ చేస్తే ఓడిపోడు కదా. మనం అనుకుందాం ఈయన పవన్ కళ్యాణ్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గెలవకుండా ఉండడానికి ప్రజలు నిర్ణయించాలి దాన్ని. ప్రజలు ఎట్లా నిర్ణయిస్తే అట్లా జరుగుతుంది కానీ ఇక చంద్రబాబు నాయుడు లేకుంటే పవన్ కళ్యాణ్ ఇంకొక నాయుడు ఎవరో కాదు కదా. పవన్ కళ్యాణ్ రౌడీలు ఈ కేసులో ఉన్న వ్యక్తి మనల్ని పాలించేది, జైలుకి వెళ్ళిన వ్యక్తి మనల్ని ఆ జైలుకి వెళ్ళిన వ్యక్తి రౌడీ అనేది ప్రజలు నిర్ణయించాలి. నిన్న రిజల్ట్ చూపించారు. ఆయన రౌడీయా జైలుకి వెళ్ళాడా అని ముఖ్యమంత్రి కావాలన్నా వద్దా అనేది ఇంకా దాన్ని చూసే తెలుసుకోవాలి. వీళ్ళు ప్రతిపక్షం ఏదో మాట్లాడుతుంటారు కానీ మాట్లాడాలని. 2024 తర్వాత ఒక్కొక్కరి తాట తీస్తా కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తారు. వైసీపీ గుండా ఇది సినిమాలు కాదండి. ఇది సినిమా డైలాగులు చెప్తే ప్రజలు నమ్మడానికి. సినిమాలలో అయితే చూస్తారు కానీ 100 రూపాయలది 150 రూపాయలు పెట్టి చూస్తారు కానీ ఇది రాజకీయము. ప్లస్ ఈ రాజకీయంలో సినిమా డైలాగులు చెప్తే ఎవరు నమ్మరు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏదైనా మీటింగ్ పెట్టేదని జనాలు వచ్చిందంటే అందరూ ఓట్లేస్తారని నమ్మడం అనేది అది అపోహ. వాళ్ళకి ఎవరు వాళ్ళు మాట్లాడతా కాకు ఇవన్నీ చల్లడికి చనిపోతున్నట్టు తంతాడు గుడ్డలు కుడతాడు అన్నీ చేస్తాడు ఆయన. పెద్ద ఆడవాళ్ళు తంత గుద్దాలు తంది. ఇప్పుడు నువ్వు సభ్యత గురించి మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? ఒరే గిరిత అంటే ఏం బాగుంటుంది? చెప్పుతో కొడతా గుడ్డ ఇడిచి కొడతా అంటే అది తప్పది. నువ్వు మాట్లాడు. జగన్ ఉన్నాడు, దండం పెడుతున్నాడు, అక్క అమ్మ అంటున్నాడు. అతను అభిమానం గారికి ప్రతి ఒక్కరు ఓటేస్తాడు. ఈ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ వేస్ట్ స్థలం.